ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఒకవేళ ఉంటే దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, సింటమ్స్ అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ నెక్ పెయిన్, భరించలేనటువంటి విపరీతమైనటువంటి నెక్ పెయిన్ వస్తుంది. ఈ నెక్ పెయిన్తో పాటు ఈ పెయిన్ అనేది ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ అరచేతుల వరకు ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అన్నమాట. అక్కడ వరకు వెళ్తుంది, ఆ పెయిన్ తెలుస్తుంది. ఇంకొకటి హెడేక్, విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. బిజీనెస్, తల తిరగడం, అట్లా నుంచున్నాం అనుకోండి, అట్లా పడినటువంటి వాకింగ్ అనేది సరిగ్గా చేయలేం. ఇట్లా జనరల్ వాకింగ్ చేయడంలో వీక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఇంకొకటి బ్యాలెన్స్, మనం ఇట్లా ఒక చోట నుంచున్నాం అనుకోండి, ఆ బ్యాలెన్స్గా ఉన్నట్లు మనకి కంఫర్టబుల్గా అది మనకి ఉండదన్నమాట. తర్వాత ఈ నెక్ పెయిన్ ఇక్కడ వరకు, అరికాలు వరకు కూడా వస్తుంది. అది కూడా సూది గుచ్చినట్లుగా అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి మనం చేతుల్లో ఆ ఎక్కువ వెయిట్ని మనం ఆపలేం, మనకు తెలియకుండానే ఆ వెయిట్ అనేది పడిపోతుంది అనమాట. అది ఒకటి, అదొక సిమ్టమ్ అనేది మనకు తెలుసు. ఎక్కువగా నెక్ మాత్రం భరించలేనటువంటి పెయిన్ అనేది వస్తుంది. ఈ పెయిన్, ఇక్కడ కండరాల నొప్పి అనేది ఇందులో వస్తుంది అన్నమాట. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనం తుమ్మిన, దగ్గిన, ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఈ మెడ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి